ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే బృహత్తర కార్యక్రమాన్ని గాజువాక నియోజకవర్గం తలారివానిపాలెంలో ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇళ్లకు సంబంధించిన పట్టాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అందజేశారు. పేదవారికి సొంతింటి కలను సాకారం చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖలను సమన్వయపరిచి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గృహాలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, టిడ్కో ఈఈ సుధాకర్, జీవీఎంసీ ఏడీసీ సత్యవేణి, స్థానిక కార్పొరేటర్ ముల్లి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసి 2019 నాటికే 2019 మార్చి నాటికే ఇది పూర్తయ్యేది. ఈరోజు మీరు ఏదైతే చూస్తున్నారో అదే విధంగా 2019లో కూటమి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. మరి మీరు అనొచ్చు 20 నెలలు అయింది కదా, మళ్ళీ ఎందుకు వదిలేశారండి? అందుకే ఎప్పుడైనా సరే నాయకులకి పరిమితి ఉండాలి. ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మళ్ళీ వచ్చేటువంటి ప్రభుత్వాలు అవి ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. ఆ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గడిచిన 5 సంవత్సరాలుగా మేము ఇచ్చింది ఒక లిస్ట్ అయితే వారు ఇంకొక లిస్ట్ ఇచ్చి నాకు తెలిసి 4 ఇళ్ళకి ఒక 3 ఇళ్ళు ఉన్నాయంటే 5 ఉన్నట్టుగా ఉంది. కొంతమంది డీడీలు పట్టుకొని తిరుగుతున్నారు, కొంతమంది పాత అలాట్మెంట్లతో తిరుగుతున్నారు, కొంతమంది కొత్త అలాట్మెంట్లతో తిరుగుతున్నారు. ఎక్కడ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి మనం ఎలాగైనా సరే ఎక్కడో మొదలు పెట్టాలి. ముందు మన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే రిజిస్ట్రేషన్ జరిగాయో, ఎవరికైతే లోన్స్ వస్తున్నాయో వాళ్ళని ముందుకు విడిచిపెట్టేద్దాం అని నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. అలాగే హౌసింగ్ మంత్రి, మున్సిపల్ మంత్రి అయినటువంటి నారాయణ గారు తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఈ ప్రక్రియ ఈ ఇల్లు అన్ని కూడా అలాట్మెంట్ అయ్యే వరకు కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే దయచేసి దళారులను నమ్మి డబ్బులు ఊరికే వృధా చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుంది. గడిచిన 5 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు నాకు నిర్మాణం చేయలే. ఈ టిడ్కో హౌసింగ్ కేవలం రంగు వేసుకున్నారు, రంగులు వేసారు అంతే. రంగులు వేసుకొని అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ సెంట్ భూములు అని చెప్పి కొంతమందికి ఇచ్చేశారు. అయితే మనం ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే సెంట్ భూములు ఉన్నా వాళ్ళకి కూడా మనం 2.5 లక్షలు లోన్ ఇచ్చేస్తున్నాం, తీసుకొని కట్టేయమని చెప్పేసి. ఎందుకంటే లబ్ధిదారులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని ఆలోచన. అయితే మిత్రులారా, మీ అందరికీ నాకు ఈ ప్రాంతం మీద బాగా అనుభవం ఉంది కనుక నా అనుభవంతో చెప్తున్నాను. ఇది కేవలం మాకు అలాట్మెంట్ అయిపోయింది, నేను లోన్ కట్టేశాను కాబట్టి ఇది ఒక ఆస్తి కింద ఉంచుకోవద్దు దయచేసి. ఇది ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు సొంత ఇల్లు లేకపోవడం వల్ల చాలా మంది సొంత ఇల్లు లేవు కనుక ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు 3 చోట్ల మన గాజువాక నియోజకవర్గం అనేది ఆహ్వానిస్తున్నాము. దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ధన్యవాదాలు చెప్పాలి. సార్ ఒక కృషితో, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే మంత్రి గారు నారాయణ గారు ఒక కృషితో ఈ సొంత ఇంటి కళ ఈరోజు చాలా మందికి నెరవేరుతున్నది. మన గాజువాక నియోజకవర్గం తీసుకుంటే తలారివానిపాలెంలో 912 ఇళ్లు మనము పూర్తి చేసుకొని, ఇప్పుడు ఏడీసీ గారు చెప్పినట్టు ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ఏదైతే మనకి పెండింగ్ ఉన్నాయో వాటిని కంటిన్యూస్ గా కంప్లీట్ చేస్తూ అప్పగిస్తూ వెళ్ళడం జరుగుతుంది. గతంలో ఇక్కడ జరిగిన చిన్న దొంగతనాల వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరిలో దీన్ని అర్థం చేసుకోవాల్సిన ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎట్టి పరిస్థితిలో ఎంత త్వరగా కంప్లీట్ చేయాలని చూసుకొని అంత త్వరగా మనము ఈ ఇల్లులని కూడా పూర్తి చేసి అప్పగించడం జరుగుతుంది. ఇప్పుడే మనము కొన్ని ఇల్లులో
హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ ఆనందం చూసి మాకు చాలా సంతోషం అనిపించింది. ఎంత బాధపడి ఉంటారు అనేది అర్థమవుతున్నది మాకు. గతంలో వాళ్ళు ఒక కాంట్రిబ్యూషన్ పే చేస్తూ ఒకవైపు ఈఎంఐ కడుతూ చేతిలో ఇల్లు రాక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో ఈ రోజు నుంచి ఆ సమస్య పరిష్కరించబడుతుంది. అదేవిధంగా ట్రై జంక్షన్ గురించి కూడా కొంతమంది లబ్ధిదారులు మనకి చెప్పడం జరిగింది. ఆ ఇష్యూ అది కూడా మనం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి త్వరలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సౌరంగా తెలియజేస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే వారు చెప్పినట్టు మీరు అందరూ కూడా త్వరలో ఇక్కడ వచ్చి ఆక్యుపై చేయవలసిన కోరుతున్నాము. అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, రోడ్స్ కానీ, ఎటువంటి సమస్య ఉన్నా ప్రభుత్వం అందుబాటులో ఉంది, అధికారులు అందుబాటులో ఉంటారు. మీకు దాన్ని ఇమీడియట్ గా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని సౌరంగా కూడా తెలియజేస్తున్నాను. నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, జనరల్ గా అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే ఎవరు కామన్ ఫెసిలిటీస్ ని ఎవరు బాధ్యత తీసుకోరు. వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు తీసుకుంటారు అని చివరిగా అవి పాడైపోతాయి. అలా కాకుండా ఇక్కడ దిగుతున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని